నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ని సీట్ విచారణ పిలిచింది. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే వంగిడి సునీత గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు? మొన్న హరీష్ రావుని రాత్రి 9 గంటలకు విచారణ అని చెప్పేసి పొద్దున్న 11 రావాలని చెప్పేసి అలా ఈ రోజు కూడా కేటీఆర్ కూడా పిలిచిన పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? ఎందుకు ప్రభుత్వం ఈ సమయంలో దీన్ని ఎందుకు తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది? కోల్ మైన్స్లో జరుగుతున్న దురాగతాల్ని చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి హరీష్ రావు గారు కంకణం కట్టుకొని తెలంగాణ భవన్లో చాలా క్లియర్గా ఆధారాలతో చూపించినారు. ఎట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళే మంత్రులంతా కొట్లాడుకొని ఎట్లా కమిషన్ల విషయంలో పాలు పంచుకోవడానికి నా వాటా ఇంత నీ వాటా ఇంత అని పాలు పంచుకుంటూ ఎట్లా మరి వారి పేరేంది మన రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఆయన స్వయంగా సృజన్ రెడ్డి ఆయన స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎట్లా టెండర్లు దక్కించుకొని మిగతా కాంట్రాక్టర్లను ఎట్లా బెదిరించినాడో అవన్నీ కూడా బయటికి లాగి స్పష్టంగా బయటపెట్టినారు. దీన్ని మర్చిపోవాలంటే ప్రజలు దీన్ని మర్చిపోవాలంటే మిగతా పార్టీ నాయకులు మర్చిపోవాలంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి బదనం కాకుండా ఉండాలంటే వీళ్ళు సాకుగా తీసుకొని ఏదో ఒక నెపం పెట్టి ఈ కుంభకోణాన్ని మార్పించడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పుడో జరిగిపోయిన కేసులను తవ్వి నేను ఉంటలేను ఇక వీళ్ళని పిలిపిరి ఆగం చేయరని చెప్పి రేవంత్ రెడ్డి వీళ్ళకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిపోయిండు. అధికారులు అదే పని చేస్తూ ఉన్నారు. అధికారులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, లేనిపోని అబాండాలు మా పార్టీ మీద వేసి మా పార్టీ నాయకుల పేరు మీద వేసి మీరు విచారణ చేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఈ విచారణలో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మమ్మల్ని విపరీతంగా హరాస్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము పింక్ బుక్ రాస్తూనే ఉన్నాం. రేపు మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరైతే అధికారులు ఇంటెన్షనల్గా, నేను అందరినీ అనట్లేదు, కావాలనే ఇంటెన్షనల్గా ఎవరైతే మమ్మల్ని హరాస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా రేపటి నాడు మా చర్యలు అనేటివి ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగానే 11 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండగలిగింది అని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట మీడియా ద్వారా అడగదలుచుకున్నాను, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, లేదంటే విచారణ చేస్తున్న అధికారులని అడుగుతా ఉన్నాను. సోదరా, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు ఆరోపణ చేస్తే కేటీఆర్ గారిని విచారణ పిలిచినారు, హరీష్ రావు గారిని విచారణ పిలిచినారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు ప్లగ్ ఆన్ ప్లగ్ ఆఫ్ చేస్తారా? ట్యాపింగ్ చేసేటప్పుడు కేటీఆర్ చేస్తారా? ప్లగ్ ఆన్ ప్లగ్ ఆఫ్ ఎవరు చేస్తారు? ఒక గూఢాచార వ్యవస్థ ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి గూఢాచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ డే రిపోర్ట్ ఇస్తారు. ఏ మూలలో రాష్ట్రంలో, ఏ మూలలో, ఏ జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, దానివల్ల ఎట్లాంటి ప్రభావం రేపు ఉండబోతోందనేది సమాచారం ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రభుత్వాలు అప్రమత్తమై ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే గూఢాచార వ్యవస్థ ఇచ్చిన సమాచారాన్ని పట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అంతే తప్ప అది ఏ అధికారో చేసి ఉంటారు, లేకపోతే ఇంకెవరో చేసి ఉంటారు, సమాచారం నిమిత్తం చేసిన చర్యలే ఉంటాయి. అది కూడా అఫీషియల్గా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప అనఫీషియల్గా ఏది చేయరు. అట్లాంటి అవకాశమే ఉండదు. అధికారులే సమాచారం తీసుకుంటారంటే 100% అఫీషియల్ అది. సో ఈరోజు విచారణ చేస్తున్న అధికారులు కూడా ఆలోచించుకోవాలి కదా, మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారో అఫీషియల్గా మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో మీరు తప్పులు చేస్తే అది మీ మీద ఉంటుంది. అంతే తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద, అక్కడ ఉన్న మంత్రి మీద ఉండదు అనేది కానే కాదు. మీరు సేకరించిన సమాచారం మీ తప్పుదోవలో సేకరించుంటే అది అధికారులే బాధ్యత ఉంటుంది. సమాచారం మాత్రమే ప్రభుత్వం అడుగుతుంది, సమాచారం మాత్రమే మంత్రులు అడుగుతారు. అంతే తప్ప అక్రమంగా చేయమని ఎవరు చెప్పరు. ఒకవేళ అక్రమంగా అధికారులు చేసి ఉంటే ముందు యాక్షన్ ఎవరి మీద ఉంటుంది? అధికారుల మీద ఉంటుంది. సో ఈరోజు ఏదో కేటీఆర్ పోయి ప్లగ్ ఆన్ చేసినట్టు, ప్లగ్ ఆఫ్ చేసినట్టు, హరీష్ రావు గారు చేసినట్టుగా ఒక అభూత కల్పన కల్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్య. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కాబోతా అంటే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కథం కాబోతా ఉంది, లీక్స్ అని బయటపడతా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. నిజంగా భయపడతా ఉంది బీఆర్ఎస్? ఎందుకు భయపడుతుందండి? నేను ఒక మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో సభలో పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. ఆయనకు మానసిక రోగం ఏదో ఉన్నది. ఆ మానసిక రోగం ఎట్లా బాగవుతుందో, ఎప్పుడు బాగవుతుందో మాకైతే తెలియదు, కానీ ప్రజలకు బాగా అర్థమైపోయింది. వీడు మానసిక రోగి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, భవిష్యత్తులో ఈయనకు తప్పకుండా మనం గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. సో ప్రజలు మొన్న ఎక్కడో చెప్పిండు, 100 ఫీట్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతా అన్నాడు. 100 ఏండ్ల లోతుకు ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారా లేదా చూసుకోండి.